జియో నెంబర్ 46 పైన ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నిజంగా జియో 46 బాధితులందరినీ కూడా నిరాశపరిచింది. కాకపోతే గౌరవ హైకోర్టు అంటే మాకు నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉన్నది కాబట్టి జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పును పూర్తిగా సమీక్షించిన తర్వాత దీని మీద న్యాయపరంగా మళ్ళీ ఎట్లా ముందుకెళ్ళాలి, అదేవిధంగా ప్రజాక్షేత్రం మీద హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి అనేటువంటి ఆలోచన చేస్తాము. ఈ జియో 46 బాధితులందరూ కూడా వీళ్ళు నిజంగా బాధితులు కాదు, వీళ్ళంతా హైలీ మెరిటోరియస్. 60 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు పోలీస్ ట్రైనింగ్లో ఉన్నారు. కానీ 123, 124 మార్కులు వచ్చినటువంటి 126 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నాతో పాటు కోర్టులో ఉన్నారు, కోర్టు మెట్లు ఎక్కిండ్రు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కోర్టు మెట్లు ఎక్కినా కూడా మాకు ఇంకా న్యాయం జరగలే అనేటువంటి ఒక నిరాశలో ఉన్నారు వాళ్ళు. కోర్టు తప్పకుండా న్యాయం చేసేటువంటి మాకు విశ్వాసం ఉన్నది కాబట్టి మేము సమీక్ష చేస్తాము. సమీక్ష చేసిన తర్వాత దీని మీద ముందుకు ఎట్లా వెళ్ళాలో ఆలోచన చేస్తాం. కానీ ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేదా మంత్రివర్గంలో ఉన్నటువంటి అనేక మంది మంత్రులు వాళ్ళు శాసనసభ ఎన్నికల సందర్భంగా కానీ దాని తర్వాత కానీ వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఏంది జియో 46 మీద. జియో 46 వల్ల ప్రతిభ కలిగినటువంటి అనేక మంది అభ్యర్థులు నష్టపోతున్నారు, మాకు ఓటు వేయండి, జియో 46 మేము రద్దు చేస్తామని మాట ఇచ్చిందా లేదా, ఇచ్చిన మాట మీద మీరు నిలబడతారా లేదా స్పష్టం చేయాలి. ఇటీవల జరిగినటువంటి ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అభ్యర్థి కూడా జియో 46ను రద్దు చేయించేటువంటి బాధ్యత మాదన్నారు. సరే, కోర్టు తీర్పు ఎట్లా ఉన్నా కూడా ఇట్ ఈస్ ఏ పాలసీ డెసిషన్. గవర్నమెంట్ అనుకుంటే క్షణాల్లో గవర్నమెంట్ ఆర్డర్ను, జీవోను విడుదల చేయొచ్చు. కానీ ఈరోజు గవర్నమెంట్ మరి అనాలోచితంగా చేస్తున్నదా లేకపోతే కక్ష కట్టి వీళ్ళ మీద ఈ రకంగా చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మళ్ళొకసారి మేము డిమాండ్ చేస్తున్నాము, ఇప్పటికైనా మీరు జియో 46 బాధితుల వైపు నిల్చోవాలి, ఆ జియో 46ని రద్దు చేయాలి, లేకపోతే దాన్ని సవరించాలి, లేదా బ్యాక్లాగ్ పోస్టులతో పాటు కొన్ని సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయగలిగితే వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి దాని వైపు ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కానీ అది మీ బీఆర్ఎస్ హయాంలోనే వచ్చింది కదా నా చట్టం. అరే, జియో ఏందండి, ప్రభుత్వము ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తే అది జియో అవుతుంది, ప్రభుత్వం చేతుల పని. ఇప్పుడు ప్రభుత్వాలు తలుచుకుంటే చట్టాలనే మారుస్తున్నాయి, రాజ్యాంగానే మారుస్తున్నది. అలాంటప్పుడు ఒక జియో పెద్ద విషయమా? ఈ అభ్యర్థులు ఈ జియో వల్ల మాకు నష్టం జరుగుతుందని కేటీఆర్ గారు దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారిని నేరుగా చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పంపించడం జరిగింది. దాని తర్వాత దాన్ని మారుద్దాం అనుకున్న సందర్భంలోనే ప్రభుత్వం పోవడం జరిగింది, ఎన్నికల కోడ్ వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా కేటీఆర్ గారు ఇంతకుముందే ఈ జియో 46 బాధితులందరితో కూడా వారు ఫోన్లో మాట్లాడారు. మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరిగేంత మీ పోరాటంలో మేము భాగస్వామిగా ఉంటాం, మీకు వెనకాల మద్దతుగా నిలుస్తాము, అవసరమైతే దీన్ని సుప్రీంకోర్టు కూడా తీసుకెళ్దామని చెప్పేసి వారు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వందలాది మంది జియో 46 బాధితులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ పక్షాన పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని రకాల పోరాటాలు కూడా మేము సిద్ధంగా ఉన్నాం, న్యాయపరంగా పోరాడదాం. అదేవిధంగా ప్రజాక్షేత్రంలో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నష్టం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు దానికి సమాధానం చెప్తా. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది ఓకే, అది టీఎస్ఎల్ పేరు మీద పోయి అక్కడ ఇండివిజువల్ ఒక బాడీ, అది దానికి అప్పచెప్పినప్పుడు అక్కడ ఏ జీవో తీసుకొస్తాడో ఏం తీసుకుందో తెలియదు. అది జరిగినటువంటి నష్టం జరిగిన తర్వాత మేము వెళ్ళినప్పుడు కేటీఆర్ స్పందించాడు, కాల్ చేస్తే ఆ దున్నపోతుగా ఆడు వాటి లిఫ్ట్ చేయలే, ఆమోదక బలిచిండు. ఆ టీఎస్ఎల్ చైర్మన్ ఆ 2 సార్లు అన్నంత మక్కర్ ఆడ పెద్ద చాలా బల్బు ఉంటుంది, 2 సార్లు ఫోన్ పికప్ చేయలేదు. ఫోన్ పికప్ చేస్తే మాకు న్యాయం జరిగేది అదే రోజున. దాని తర్వాత మాకు మనకి క్లియర్గా అని చెప్పేసి అప్పుడు ఎలక్షన్ టైం వచ్చింది, మాకు హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చి ఇదే ఆసరా తీసుకొని మమ్మల్ని ఎలక్షన్ సామాన్యంగా ఆడుకొని ఓట్ బ్యాంకులుగా వాడుకొని మీకు న్యాయం చేస్తాం గెలిచే వెంటనే చెప్పేసి అన్న వీళ్ళంతా కూడా అయ్యాలా మమ్మల్ని ఎంత అంటే ఇప్పుడు కోర్టులో కూడా మేము అన్యాయం జరిగింది చెప్పేసి వస్తే ఇక్కడ వాంటెడ్లీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి అందరూ ఓడుకుంటుంది. మాకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీకు న్యాయం చేసేటువంటి ఆలోచన లేనప్పుడు మాకు ఎందుకు మీరు ఆడుకోవాలి? మాతో ఈ 9 నెలల పాటు మమ్మల్ని మా టైం అంతా ఎందుకు వృధా చేయాలి? మేము ఏదైనా వేరే ప్రిపేర్ అవుతున్నాం కదా. ఇక్కడ నుండి మేమంతా కూడా గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 ఏం అప్లై చేయలేదు, ఎందుకంటే మాకు మాట ఇచ్చారు కదా న్యాయం చేస్తారేమో అని చెప్పేసి. ఈ జాబ్ వస్తే మనం ఇదే ప్యాషన్, మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టం అని చెప్పేసి దీనికి మాత్రమే అప్లై చేసుకొని మేము ఇప్పటి దాకా మేము పడిగారు రాసుకుంటా ఒక్కొక్క బిన్నిగా తిరిగినాం. మరి ఇక్కడ మాకు చేసినటువంటి న్యాయం ఏంది అసలు? కాబట్టి నిజం చెప్పాలంటే మమ్మల్ని వాంటెడ్లీ గ్రామీణ ప్రాంతంలోనే ఈ యొక్క ఉసురు ఖచ్చితంగా తగులుతుంది.
నేను చెప్తున్నా, ఇక్కడ న్యాయస్థానం మీకు ఆధీనంలో మాట్లాడుతున్నా, మీకైతే మంచి జరగదు. మా యొక్క ఏడుపు మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు కావాలని చచ్చిపోయిన పాపను మీరు ఆశ కల్పించి మా మానసికంగా మమ్మల్ని మీరు చంపేస్తారు అన్నమాట. సో కాబట్టి గుర్తుండిపోతారు. మీరు చరిత్రలో ఇంకా చాలా గొప్పవారు, చాలా మంచి మహానుభావులు. మీరు ప్రజలకు మీరు ఇంకా మంచి చేస్తారని చెప్పేసి ప్రజలు గుడిగా నమ్ముతున్నారు. కానీ త్వరలోనే మీకు మంచి గుణపాఠం అయితే చెప్తారు. కానీ మీరు మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. నమ్మించి గుంతుకొచ్చిన పేరు మాత్రం మీకు బ్రహ్మాండంగా తెచ్చుకున్నారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. రేవంత్ రెడ్డి చెప్పింది కదా, స్టూడెంట్స్ వల్లనే ఇప్పుడు విద్యార్థుల నిరుద్యోగుల వల్లనే గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అదే రేవంత్ రెడ్డికి మేము చెప్తున్నాం, మీ పార్టీని కూడా ఎట్లా దింపాలో మాకు తెలుసు. మీ పార్టీ కూడా నిరుద్యోగులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి చెప్పింది కదా తెలుస్తుంది. వచ్చే నోటిఫికేషన్ ఇలా ఒక్కడికి ఏజ్ లేదు, ఏం చేయం. వచ్చే నోటిఫికేషన్ ఉద్యోగాలు అయితే ఏం చేసుకో, ఒక్కడికి ఏజ్ లేదు. నెక్స్ట్ ఏం రాయాలి, ఎక్కడ చేయాలి? వచ్చే నోటిఫికేషన్ డబ్బులు ఎక్కడ చదవడానికి, వచ్చిన మార్కులకే ఉద్యోగాలు ఇవ్వట్లేదు. రేపు వచ్చి 5,000 జాబ్ క్యాలెండర్లు వచ్చి 5,000 పోస్టులు వస్తాయా? ఒక్క పోస్ట్ అన్నా కొద్దిగా మానవత్వంతో ఆలోచించి న్యాయం చేయండి. ఇప్పటికైనా మీరు న్యాయం చేయాలంటే న్యాయం చేసుకోవచ్చు. బతుకున్నంతకాలం మీ ఫోటోలు ఇళ్లలో పెట్టుకుంటాం, మీకు పుణ్యం ఉంటుంది. మానవత్వం ఏమాత్రం మానవత్వం ఉన్నా కొద్దిగా ఆలోచించండి మా వైపు న్యాయం. ఒక్క ఎమ్మెల్యే కూడా చేత కాలేదు అన్న మాట్లాడడానికి. కనీసం జియో పాలిటిక్స్ వల్లనే గెలిచిర్రా మీరు, లేకపోతే మీ ఎవర్రా మీరు? అసలు సెకండ్ టైం కేసీఆర్ ఒక్క నిలబెడితే ఎట్లా గెలిచిర్రు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఈసారి మీరు అంతకన్నా ఘోరంగా గెలిచిర్రు. ఎందుకంటే జియో 46 సైన్యం మీకు కష్టపడ్డాము, కొంచెమైనా విశ్వాసం ఉందారా మీకు? ఎందుకురా మీరు చట్టసభలలో పోయేది? అసలు కొంచెమైనా సిగ్గుండాలా మీకు? ఒక్క ఎమ్మెల్యే వాడు కూడా మా 46 జియో గురించి మాట్లాడన్నా ఎందుకు? మీరు చట్టసభలలో పోయేది ఎందుకు? అంటే మొత్తం రంగారెడ్డి జిల్లాలో చదువుకున్నానికి జాబులు కావాలన్నా, మరి గ్రామీణ ప్రాంతాలు ఖాళీ కావాలన్నా? మా గ్రామీణ ప్రాంతాల్లో బిడ్డలకు మా చిప్ప చేతికి అండ్రా, మాకు పలకలు ఎందుకు ఇస్తారు? చిప్ప చేతికి అండి, అడుక్కో తినైనా సంపాదించుకుంటాం. ఈ మెరిట్ మార్కులు ఎందుకు, ఈ గ్రౌండ్ మార్కులు ఎందుకు? 126, 128, 127 మార్కులు ఎక్కడన్నా? 70-80 మార్కులు ఎక్కడ ఉద్యోగం అంటే? ఇప్పుడు ఎవరి జిల్లా పోస్ట్ వాడికి అంటున్నారన్నా? ఎవరి జిల్లా పోస్ట్ వాడికి ఉంది కదా, ఏఆర్, సివిల్ ఇలాంటి జాబ్లు ఉన్నాయి కదా, డిస్టిక్ వైజ్ పోస్టులు. డిస్టిక్ వైజ్ పోస్టులు ఎవడి వానికి ఇచ్చి స్టేట్ వైడ్ పోస్టులు అలాగే వస్తే ఏం పోయేది మీకు? 27 కోట్లో చావాలి సార్ చెప్పినా ఇది అన్యాయంగా ఉన్నట్టుంది జీవో అనేసి నేను ఫార్వర్డ్ చేసి ఇన్ని నెలలు జాబ్ ప్లాన్ చేసి అసలు 3 రోజులు అంత గట్టి వాదనలు జరిగినాయి అన్న. ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తే అయిపోయేది. ఈ వారం రోజులు ఆపడానికి రీజన్ ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేశారన్న, కావాలని ఏజ్ని అటెండ్ కానీ వీళ్ళు చేయలేదు. వీళ్ళ దానికి తిరిగి మేము అలసిపోయినాక ఏమైంది, ఇంకా మాకు వీళ్ళ విరక్తి వచ్చేసి ఏజీ అటెండ్ కావాలని చెప్పి మా నోటి ద్వారానే ఏజీని అటెండ్ తప్పించి ఏజీ అటెండ్ అయినాక 3 రోజులు కేసు గట్టిగా వాదన నడిచినాక మేము గెలుస్తాం అనుకున్న తరుణంలో వాళ్ళ కేసు రిజర్వ్ చేసి 1 వీక్ టైం తీసుకొని లాస్ట్కి మా మీద బిడుగులాంటి బండరా వేసారు. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మళ్ళీ మీరు గెలిస్తే నేను చూస్తా. మీ వల్ల కాదురా రే, మీరు గెలవలేరురా. మీరు చాలా మాకు ఎంత ఆవేదన ఉందంటే అసలు మా బాధ అర్థం చేసుకోండి. మీరు కేవలం జీవో నెంబర్ 46 వల్లనే గెలిచిరు. ఏ గ్రూప్ 2 డిఎస్సి వాడు ఎవడు వచ్చి ఫైట్ చేయలేదు. ఎందుకంటే మేము ఎమ్మెల్యేలని లక్ష్మారెడ్డి సార్ని నేను మా తరిమి కొట్టిన ఒక్కని మా ఊర్లో లక్ష్మారెడ్డి సార్ని ఎమ్మెల్యేని. ఆయన సౌమ్యుడు, ఎలాంటి మామూలుగా ఈ వేరే డీలింగ్స్ లాంటివి ఏది చేయడు ఆయన. అలాంటి వ్యక్తిని కేవలం జీవో నెంబర్ 46 ఎందుకు తెచ్చారు సార్, మాకు అన్యాయం చేసిరని మా ఊర్లో ప్రచారానికి వస్తే సార్ని అడ్డుకున్నా నేను. లక్ష్మీరెడ్డి సారే బాధపడ్డాడట. తర్వాత ఇన్ని మార్కులు వచ్చినాయి, పెద్ద ఆయన కొంచెం చూసుకోకపోయే ఎలక్షన్ కూడా వచ్చిందని మాకు తర్వాత తెలిసింది. అలాంటిది ఏ ఊరికి పోయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తరిమి కొట్టిరు. అప్పుడు మీరు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినాను. అప్పుడే మా రిజల్ట్ రావడము, ఎలక్షన్ కోడ్ రావడము మీ అదృష్టం అంతే. మీరు నక్కం దొక్కినట్టు అయ్యి గెలిచిరు. కానీ మీ దగ్గర కంటెంట్ లేదు, ఏది లేదు మీ దగ్గర. మీ దగ్గర కంటెంట్ లేదు. ఒకడు అసెంబ్లీలో పోయి పండ్లు గీక్కుంటాడు, ఒకడు నిద్రపోతాడు. వద్దురా నాయన, మీకు దండంలో సామి. కాంగ్రెస్ ప్రభుత్వం జీవితంలో ఇంకోసారి తెలంగాణలో వస్తే మా చెప్పు తీసుకుని మేము కొట్టుకుంటాం. అంత నమ్మించి మోసం చేసింది మా కాంగ్రెస్ పార్టీ. మీకంటే ఆ కేసీఆర్ సార్ గారు చాలా బెటరు.